హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హీరో కరిజ్మా XMR బైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ సాయి స్వర్ణిక హీరో షోను వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. మీలో ఎవరికైనా హీరో వెహికల్స్ కావాలనుకుంటే చెక్ అయితే చేయండి. ఈ హీరో కరిజ్మా XMR టోటల్ గా 3 కలర్స్ అవైలబిలిటీలో అయితే ఉంది. ఆ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కలర్ yellow కలర్, సెకండ్ది రెడ్ కలర్ అండ్ ఫైనల్ గా నేను రివ్యూ చేసిన బ్లాక్ కలర్. రియాలిటీలో ఈ కలర్ అనేది చూడటానికి చాలా బాగుంది. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో yellow కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. నాకైతే ఈ బ్లాక్ కలర్ చూడగానే బాగా నచ్చింది. అందుకే ఈ బైక్ ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ అయితే చేస్తాను. ఫస్ట్ హ్యాండిల్ స్విచెస్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ని ప్రొవైడ్ చేశారు. కింద సెట్ మోడ్ బటన్స్ ఉన్నాయి, సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో హజార్ లైట్ బటన్ అయితే ఉంది. కింద రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ కూడా కొంచెం పైకి రైజ్ అయితే ఉంది, మరీ లీన్ యాంగిల్ అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, లేజర్ కట్ కీనే ప్రొవైడ్ అయితే చేశారు. పైన హీరో బ్రాండింగ్ అయితే ఉంది. ఈ కీ క్వాలిటీ అనేది మరీ అంత ప్రీమియం గా అయితే లేదు, యావరేజ్ గానే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో USB ఛార్జింగ్ సాకెట్ ని కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక మంచి ఫీచర్ అన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ ఫీచర్ అనేది మనకి హెల్ప్ అయితే అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ వెహికల్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ LCD కన్సోల్ అయితే ఉంది. బైక్ ని ఆన్ చేస్తున్నాను. యానిమేషన్ అయితే నార్మల్ గానే ఉంది. కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ నోటర్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఆయిల్ ఇండికేషన్, అంబియన్స్ సెన్సార్ అయితే ఉంది. కన్సోల్ కి రైట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్ ఉంది, హై బీమ్ ఇండికేషన్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, ABS ఇండికేషన్ అయితే ఉంది. కన్సోల్ ఇన్సైడ్ గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఇంజన్ టెంపరేచర్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, RPM మీటర్ అయితే ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, టైం ఉంది, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా కన్సోల్ విజిబిలిటీ కానీ ఫీచర్స్ కానీ బాగున్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఉంది, DRLs కూడా ఉన్నాయి. కానీ నాకు ఈ హెడ్ లైట్ డిజైన్ అసలు నచ్చలేదు. సేమ్ ఇదే డిజైన్ హీరో జూమ్ స్కూటీలో కూడా ఉంటుంది. ఆ స్కూటీ హెడ్ లైట్ ని తీసుకొచ్చి ఈ బైక్ లో పెట్టేశారు. కరిజ్మా నేమ్ మీద కొత్తగా ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు హెడ్ లైట్ మీద కేర్ అయితే తీసుకోవాల్సింది. సో ఫ్రంట్ నుండి ఈ బైక్ లుక్ అయితే అసలు బాగలేదు. మీరు కామెంట్ చేయండి హెడ్ లైట్ డిజైన్ నచ్చిందా లేదా అని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అయితే ఉంది, LED ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అలానే హజార్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో లైటింగ్ డిపార్ట్మెంట్ లో వెహికల్ అయితే బెటర్ గానే ఉంది. ఆల్ LED లైటింగ్ సెటప్ ని యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ లో వైజర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తూ వైజర్ ని అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది రైడింగ్ లో మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఫ్రంట్ వైజర్ డిజైన్ అలాగే మిర్రర్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. మిర్రర్స్ డిజైన్ అయితే వెహికల్ లో బాగున్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ 100 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ప్లాస్టికే. ఈ వెహికల్ ఎక్కువ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ 300 mm డిస్క్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. పెటల్ డిస్క్ ఇది, త్వరగా హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఈ డిస్క్ లో. బైబ్రేక్ క్యాలిపర్స్ యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ లో ABS కూడా ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ టెలిస్కోప్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఫోక్స్ సైజ్ 37 mm అయితే ఉన్నాయి. హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండటానికి హీరో వాళ్ళు యాంటీ ఫిక్షన్ బుషెస్ కూడా యూజ్ అయితే చేశారు ఈ వెహికల్ లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన IT తగ్గట్టు 6 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే యూజ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ABS అయితే ఉంది. సో ఈ వెహికల్ లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. అలానే పెటల్ డిస్క్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అలాగే ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. కానీ ఈ వెహికల్ సెంటర్ స్టాండ్ ఉండదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ పిలియన్ ఫుట్ రెస్ట్ మెటల్ తో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో రైడర్ ఫుట్ రెస్ట్ రబ్బర్ తో అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 210cc అయితే ఉంటుంది. 25 bhp పవర్ ను 20 Nm స్టాక్ ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. DOHC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. 6 గేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ బైక్ లో అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ అనేది మీడియం గా అయితే ఉంటుంది. అలానే అసిస్టెంట్ స్టెప్పర్ క్లచ్ కూడా వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేశారు. సో గేర్స్ వేసేటప్పుడు క్లచ్ అనేది లైట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్స్ కొంచెం డిస్కస్ చేస్తే స్టెప్ అప్ సీట్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉన్నాయి. రైడర్ కి కంఫర్ట్ గానీ సీట్ కుషనింగ్ గానీ బాగుంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. సీట్ లాక్ కూడా పిలియన్ సీట్ కింద ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ వెహికల్ అనేది సింగిల్ గా తిరిగే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఫ్యామిలీస్ కి అయితే యూజ్ అయితే చేసుకోలేము. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ వైజ్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది ఒక మంచి చాసిస్. ఇక్కడ సైడ్ ప్యానల్స్ మీద XMR అని చెప్పి పెద్దగా స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు.
ట్యాంక్ మీద కరిజ్మా అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షన్ అయితే చేశారు. ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ అయితే ఉంది. ఐరన్ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ అయితే చేశారు. పైన ఇటువంటి పెట్రోల్ బ్యాజింగ్ అయితే ఉంది. నెక్స్ట్ సీట్ దగ్గర 210 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ గా బైక్ గ్రాఫిక్స్ ను సింపుల్ గా డిజైన్ అయితే చేశారు. ఈ కలర్ కూడా గ్లాసీ అండ్ మ్యాటీ ఫినిష్ రెండు మిక్స్ అయితే ఉన్నాయి. చూడటానికి బాగుంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ అండ్ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఇలా అయితే ఉంటుంది. ఈ సౌండ్ అనేది నార్మల్ గానే ఉంటుంది. అంత యూనిక్ గా అయితే ఏమీ ఉండదు. షోరూమ్ లో సౌండ్ వినిపించడం కుదరలేదు. నెక్స్ట్ ఇంజిన్ కి గాలి అనేది తగలటానికి సైడ్ ప్యానల్స్ డిజైన్ ఇలా అయితే చేశారు. బాగుంది డిజైన్ అయితే. నెక్స్ట్ ఈ బైక్ లో కూలెంట్ టాప్ అప్ అనేది ఫ్రంట్ హ్యాండిల్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 163 kgs అయితే ఉంది. 810 mm సీట్ హైట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి 165 mm అయితే ఉండాలి. 5 mm అయితే తక్కువ ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ 35 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 2,22,000 ప్రైస్ అయితే ఉంది. సో పర్సనల్ గా నాకైతే ఈ బైక్ ప్రైస్ అనేది ఎక్కువ అయితే పెట్టారు. బిలో 2 lakhs లో ఈ బైక్ అనేది అవైలబిలిటీలో ఉండే చాలా బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. సో హీరో కంపెనీ నుంచి ఈ ఒక్క వెహికల్ లోనే DOIC ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఫైనల్ గా మీకు ఈ బైక్ లుక్స్ నచ్చి అలాగే ఫీచర్స్ కూడా మీకు నచ్చుంటే ఈ వెహికల్ కన్సిడర్ అయితే చేయొచ్చు. R15 RC200 తో ఈ వెహికల్ కంపేర్ అయితే చేయకండి. వాటిలో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ అనేది షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏమైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.